ఒక క్షణం ఊహించుకుందాం. మనం ఇప్పుడు కూర్చున్న ఈ గది లేదా మనం ఈ క్షణంలో అనుభవిస్తున్న ఈ వాస్తవికత అంతా చెప్పండి. అంటే కేవలం ఒక 3 రోజుల క్రితం రాత్రి నిద్రపోయే ముందు మనసులో మెదిలిన ఒక భావనకు సంబంధించిన ప్రతిధ్వని మాత్రమే అయితే వావ్, అది నిజంగా ఒక మైండ్ బెండింగ్ థాట్. అంటే ఒక ఎకోలాగా అన్నమాట. ఖచ్చితంగా. లైక్ మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం మన లోపలి ఆలోచనల తాలూకు ప్రింట్అవుట్ మాత్రమే అనే ఒక థియరీ ఉంటే ఎలా ఉంటుంది? ఈ రోజు మన డీప్ డైవ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సరిగ్గా ఇదే. అవును, చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. రైట్. ఈ రోజు మనం నెవిల్ గొడ్డార్డ్ రాసిన ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ పుస్తక సారాంశం, లా ఆఫ్ అజంప్షన్ మరియు అన్నసేస్ రాసిన వ్యాసాలను డీకోడ్ చేయబోతున్నాం. ఈ సోర్సెస్ చూస్తుంటే అసలు మనస్ అనేది ఎంత పవర్ఫుల్ కర్మగారమో అర్థమవుతోంది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు మన ఆలోచనలే కాకుండా మన స్థిరమైన భావోద్వేగాలు అంటే ఫీలింగ్స్ వాస్తవికతను ఎలా సృష్టిస్తాయో తెలుసుకోవడమే ఈరోజు మన మిషన్. అవును, ఆ భావనలను ఎలా పదిలపరుచుకోవాలో కూడా మనం విశ్లేషించాలి. రైట్. మీరిందాక ప్రతిధ్వని అనే కాన్సెప్ట్ చెప్పారు కదా, అది ఈ సోర్సెస్ సారాంశాన్ని పర్ఫెక్ట్ గా పట్టు చూపుతుంది. కానీ నెవిల్ గొడ్డార్డ్ రచనలను అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన నేపథ్యం కాస్త తెలుసుకోవాలి మనం. ఆయన బార్బడాస్ లో పుట్టి అమెరికాలో సెటిల్ అయ్యారు కదా. అవునవును. 1905లో జన్మించిన ఆయన కేవలం ఒక సైకాలజిస్ట్ మాత్రమే కాదు. ఆయన ఒక మిస్టేక్ అంటే మానవ మేధస్సుకు విశ్వానికి మధ్య ఉన్న ఆ అదృశ్య వంతెనలు శోధించిన వ్యక్తి ఆయన. ఓ, అంటే ఆధ్యాత్మికతకు సైన్స్ కు మధ్య ఉన్న లింక్ లాగా అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆయన చెప్పిన ప్రధాన సిద్ధాంతం అంతా ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మనసులో చుట్టూనే తిరుగుతుంది. అంటే చేతన ఉపచేతన మనసులు. రైట్. కాన్షియస్ మైండ్ ఐడియాలను సృష్టించి ఫిల్టర్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఐడియాలను తీసుకుని వాటికి వాస్తవ రూపాన్నిస్తుంది. అంటే పగటిపూట మనకుండే ఈ లాజిక్, రీజనింగ్ ఇదంతా కాన్షియస్ మైండ్ పని. ఇక్కడే నాకు ఒక చక్కటి అనాలజీ గుర్తొస్తుంది. చెప్పండి. ఈ 2 మనస్సుల మధ్య ఉన్న సంబంధం అచ్చం ఒక తోటమాలి మరియు సారవంతమైన భూమి మధ్య ఉన్న సంబంధం లాంటిది అనిపిస్తుంది. అంటే గార్డెనర్ అండ్ సాయిల్. పర్ఫెక్ట్ పోలిక ఇది. తోటమాలి ఎలాంటి విత్తనం నాటినా భూమి దాన్ని ప్రశ్నించదు కదా. ఈ విత్తనం నాటితే గులాబీ వస్తుంది, ఇంకోటి నాటితే విషపూరితమైన మొక్క వస్తుంది అని భూమి లాజిక్ వెతకదు. అస్సలు వెతకదు. భూమిక విచక్షణ ఉండదు. ఎగ్జాక్ట్లీ. తోటమాలి ఏది నాటితే భూమి దాన్ని పెంచుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే కదా. మనం ఏ ఆలోచన విత్తనంగా వేస్తే దాన్ని వాస్తవంగా మారుస్తుంది. 100% కరెక్ట్. ఆ తోటమాలి అనాలజీ ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. సబ్ కాన్షియస్ మైండ్ కు ఏది నిజం ఏది అబద్ధం అని విశ్లేషించే పవర్ ఉండదు. దానికి లాజిక్ తెలియదన్నమాట. అవును, దానికి తర్కం అస్సలు తెలియదు. మన బ్రెయిన్ లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా RAS అనే ఒక నెట్వర్క్ ఉంటుంది కదా. రైట్, RAS. మనం దేని మీద ఫోకస్ చేస్తే అదే చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాన్షియస్ మైండ్ ఒక ఫీలింగ్ ను నిజమని నమ్మి పంపినప్పుడు సబ్ కాన్షియస్ దాన్ని ఒక కమాండ్ లాగా తీసుకుంటుంది. దానికి మంచి చెడు తేడాలుండవు. మనం భయాన్నిస్తే ఆ భయాన్నే నిజం చేస్తుంది. విజయాన్నిస్తే విజయాన్నే నిర్మిస్తుంది. అంటే భూమికి విత్తనం మంచిదా చెడ్డదా అని పట్టించుకునే గుణం లేదు. దాని ధర్మం మొలకెత్తించడం మాత్రమే. ఖచ్చితంగా. కానీ ఒక నిమిషం, ఇక్కడే నాకు ఒక పెద్ద చిక్కు ప్రశ్న వస్తుంది. అడగండి. మనకు రోజులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా. ఉదయం ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. మధ్యాహ్నం ఆఫీసులో ఏదో జోక్ విని నవ్వుతాం. సాయంత్రం న్యూస్ చూసి భయపడతాం. అవును, ఇవన్నీ సాధారణంగా జరిగేవే. ఇవన్నీ ఫ్లీటింగ్ ఎమోషన్స్, అంటే తాత్కాలిక భావోద్వేగాలు. ఈ లెక్కన ప్రతి చిన్న ఎమోషన్ వాస్తవంగా మారిపోతే మన లైఫ్ ఒక గందరగోళంగా ఉండాలి కదా. అది చాలా వ్యాలిడ్ పాయింట్. మరి నెవిల్ గొడ్డార్డ్ చెప్పేదేంటి అంటే కోరిక ఇప్పటికే నెరవేరింది అని బలంగా నమ్మే ఒక స్థిరమైన ఫీలింగ్ గురించి ఆయన చెప్తున్నారు. అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ రెండింటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ట్రాఫిక్ లో కోపం రావడం అనేది నీటి మీద ఏర్పడే ఒక అల లాంటిది. కాసేపటికి ఆ అల సమసిపోతుంది. రైట్. కానీ ఒక వ్యక్తి ఎప్పుడూ తనను తాను ఒక బాధితుడిగా అంటే విక్టిమ్ లాగా ఫీల్ అవ్వడం అనేది సముద్రం లోపల ఉండే ఒక అండర్ కరెంట్ లాంటిది. ఓ, అండర్ కరెంట్ అంటే లోపల ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అవును. సబ్ కాన్షియస్ మైండ్ ఆ అండర్ కరెంట్ ను మాత్రమే స్వీకరిస్తోంది, పైపైన వచ్చే అలలను కాదు. ఉదాహరణకు, నేను భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాను అని అనుకోవడం కేవలం ఒక ఆశ మాత్రమే. అంటే అలా అనుకున్నప్పుడు మనం ప్రస్తుతానికి అనారోగ్యంతో ఉన్నామనే కదా అర్థం. ఎగ్జాక్ట్లీ. సబ్ కాన్షియస్ మైండ్ కు ఎప్పుడూ భవిష్యత్తు అనే టెన్స్ అర్థం కాదు. దానికి తెలిసిందంతా ఈ క్షణం, ప్రస్తుతం మాత్రమే. ఓహో. అందుకే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఐయామ్ అనే ఫీలింగ్ అత్యంత బలమైనది. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ లో జీవించినప్పుడే భూమిలో విత్తనం స్థిరంగా నాటుకుంటుంది. ఈ ఐయామ్ కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నాకు ఒక డౌట్ వస్తుంది. చెప్పండి.
ఆ, మనం మనుషులం కదా, యంత్రాలం కాదు. కొన్నిసార్లు లైఫ్లో చాలా నెగటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి. తీవ్రమైన బాధ, ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నటించడం కష్టం కదా. ఖచ్చితంగా కష్టమే. అంటే మనం బాధను సప్రెస్ చేసి బలవంతంగా ఈ ఐ యామ్ హ్యాపీ అనే ఫేక్ మాస్క్ వేసుకోవాలా? ఇది ఒక రకమైన టాక్సిక్ పాజిటివిటీ లాగా అనిపిస్తోంది కదా. మనసుకి ఇంకా ఇబ్బంది కాదా? ఈ డౌట్ రావడం చాలా సహజం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సోర్సెస్లో నెవిల్ గుడ్డాగ్ ఎక్కడా కూడా భావోద్వేగాలను బలవంతంగా అణిచివేయమని చెప్పలేదు. అవునా? సప్రెస్ చేయమని చెప్పలేదా? అస్సలు లేదు. బాధను కాదని నవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదు. పైగా మనసులో ఉన్న నెగటివ్ భావనను అణిచివేస్తే అది టెన్షన్గా మారి తర్వాత తీవ్రమైన అనారోగ్యంగా మారుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. రైట్. సప్రెషన్ ఆల్వేస్ లీడ్స్ టు డిజీజ్ అంటారు. అవును, ఇక్కడ ఫేక్ చేయడం గురించి ఆయన చెప్పట్లేదు. ఇది కేవలం మన దృష్టిని మళ్లించడం గురించి, అంటే షిఫ్టింగ్ ఫోకస్. ఫోకస్ షిఫ్ట్ చేయడం. ఒక సమస్య వచ్చినప్పుడు ముందు ఆ బాధను అంగీకరించాలి, కానీ ఆ బాధలోనే ఉండిపోకూడదు. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాక మనకెలాంటి ప్రశాంతత వస్తుందో దాని క్రమశిక్షణతో ఎంచుకోవాలి. ఇదొక చాయిస్ అన్నమాట. అవును, ఇంగ్లీష్లో దీన్ని డిసిప్లినింగ్ టు ఎంటర్టైన్ ఓన్లీ హ్యాపీ ఫీలింగ్స్ అన్నారు. అంటే మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో చూసి స్పృహతో గమ్యం వైపు మళ్లించడం. ఇది బలవంతం కాదు కదా, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ. అర్థమైంది. అంటే మన ఇంటి తలుపు తట్టిన ప్రతి ఆలోచనను ఇంట్లోకి పిలిచి సోఫాలో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఏది ఉండాలో మనం డిసైడ్ చేయొచ్చు. అదే సాట్స్. అవును, స్టేట్ అకిన్ టు స్లీప్. రైట్. ఆ నిద్రకు ఉపక్రమించే ముందు, అంటే మెలకువకు నిద్రకు మధ్య ఉండే ఆ మగత స్థితి అని అన్నా సేస్ తన ఆర్టికల్స్ లో చెప్పారు. అసలు ఈ సాట్ స్థితికి అంత స్పెషాలిటీ ఎందుకుందో కాస్త వివరిస్తారా? మానసిక స్థితి పరంగా చూస్తే ఈ సాట్స్ అనేది ఆల్ఫా లేదా తీటా బ్రెయిన్ వేవ్స్ ఉండే సమయం. సాధారణంగా పగటిపూట మన కాన్షియస్ మైండ్ చాలా అలర్ట్ గా ఉంటుంది. అవును, లాజిక్ ఆన్ లో ఉంటుంది. అదే ఆ లాజిక్ అనే కాపలాదారుడు ఎప్పుడూ గేట్ దగ్గర ఉంటాడు. మనం పాజిటివ్ గా ఆలోచించగానే, ఏయ్ నీ బ్యాంకులో డబ్బులు లేవు కదా, ఎలా కోటీశ్వరుడు అవుతావు అని వాడు అడ్డుకుంటాడు. ఖచ్చితంగా. కానీ మన నిద్రలోకి జారుకునే ముందు మన శరీరం రిలాక్స్ అవుతుంది కదా, అప్పుడు ఈ లాజిక్ అనే కాపలాదారుడు నిద్రపోతాడు. అదే సాట్స్. అప్పుడు సబ్ కాన్షియస్ తలుపులు ఓపెన్ అయి ఉంటాయి. వావ్, ది పర్ఫెక్ట్ టైమింగ్. అవును, ఆ స్థితిలోకి వెళ్ళాక కోరిక నెరవేరిన ప్రక్రియను కాకుండా అది నెరవేరిన తర్వాత జరిగే దృశ్యాన్ని మనసులో విజువలైజ్ చేయాలి. ఓ, ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. అంటే నేనొక ఇల్లు కొనాలి అనుకుంటే బ్యాంకు చుట్టూ తిరగడం లేదా పేపర్లపై సంతకాలు పెట్టడం ఊహించుకోకూడదు. అస్సలు లేదు, ఎందుకంటే అదంతా ప్రాసెస్. రైట్. అలా చేస్తే సబ్ కాన్షియస్ ఓహో వీడికి ఇంకా ఈ స్ట్రగుల్ మీదే ఇంట్రెస్ట్ ఉందేమో అని ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తుందేమో. ఎగ్జాక్ట్లీ, అందుకే ప్రాసెస్ మీద ఫోకస్ చేయకూడదు. దానికి బదులుగా ఆ ఇంట్లోకి వెళ్లి ఒక వర్షం పడుతున్న సాయంత్రం బాల్కనీలో వేడి కాఫీ తాగుతూ బయటకు చూస్తున్నట్లు ఊహించుకోవాలి కదా. కరెక్ట్. దాన్నే ఎండ్ సీన్ అంటారు, అంటే ముగింపు దృశ్యం. ఆ ఎండ్ సీన్ సెలెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే రిజల్ట్ అంత త్వరగా వస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విజువలైజేషన్ కేవలం కళ్లతో చూడటం కాదు, మన పంచేంద్రియాల ద్వారా, అంటే ఆల్ సెన్సెస్ ద్వారా స్పష్టంగా ఫీల్ అవ్వాలి. అంటే మీరన్నట్టు ఆ కాఫీ కప్పు వెచ్చదనాన్ని ఫీల్ అవ్వడం లాంటివా? అవును, ఆ వెచ్చదనం, ఆ కాఫీ వాసన పీల్చడం చాలా ముఖ్యం. అలాగే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వేలికున్న ఉంగరాన్ని టచ్ చేస్తూ ఆ మెటల్ స్పర్శను ఫీల్ అవ్వాలి. ఓ నైస్. ఆ సీన్లో మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఆ పైకి మాటల్లో కూడా చెప్పాలి. అవుట్లౌడ్ గా చెబితే ఆ భావన మరింత గట్టిపడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక మోడర్న్ టెక్నాలజీ అనాలజీ వాడతాను. లైక్ ఇది అచ్చం ఒక విఆర్, అంటే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టుకోవడం లాంటిది కదా. అవును, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మనం విఆర్ లో ఒక ఎత్తైన భవనం పై నుండి కిందకు చూస్తున్న ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి. మనం నిల్చున్నది మన ఇంటి కార్పెట్ మీదే అని మన కాన్షియస్ మైండ్ కు తెలుసు, కానీ మన బాడీ రియాక్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. కిందకు చూడగానే గుండె వేగం పెరుగుతుంది, చేతులు చెమట పడతాయి. ఎందుకంటే ఆ కళ్ళు చెవులు ఇచ్చే సిగ్నల్స్ ను చూసి మెదడు నిజమే అని నమ్మేస్తుంది. ఈ సాట్స్ స్థితిలో మన మనస్సే ఒక విఆర్ హెడ్సెట్. అందులో ఆ దృశ్యాన్ని ఎంత రియలిస్టిక్ గా, లైక్ శబ్దం, వాసన, స్పర్శలతో ప్లే చేస్తే సబ్ కాన్షియస్ దాన్ని అంత త్వరగా ఇది నిజమని నమ్మేస్తుంది. వర్చువల్ రియాలిటీ అనాలజీ 100% కరెక్ట్. మన మెదడుకు మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికి, విజువలైజ్ చేస్తున్న దానికి మధ్య తేడా అస్సలు తెలియదు. నిజంగానా? అవును, శరీరంలో రసాయన మార్పులు కూడా ఒకేలా జరుగుతాయి. ఈ పద్ధతి ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి అన్నా సేస్ తన స్వీయ అనుభవాన్నే కేస్ స్టడీగా అందించారు. సోర్సెస్ లో చదివాను, ఆమెకు ఏదో డిజార్డర్ ఉండేది కదా. అవును, ఆమె 22 ఏళ్లుగా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే షాడ్ తో బాధపడ్డారు. చలికాలం రాగానే తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం అన్నమాట. 22 ఏళ్ల? అబ్బా. అవును, ఎన్నో మందులు వాడినా రిజల్ట్ లేదు. కానీ కేవలం ఈ సాట్స్ పద్ధతి ద్వారానే ఆమె ఆ సమస్య నుండి బయటపడ్డారు. 22 ఏళ్ల సమస్యను కేవలం ఆలోచనల ద్వారా జయించడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆమె దాన్ని ఎలా అప్లై చేశారు? ఆమె తన డిప్రెషన్ పోవాలని విజువలైజ్ చేయలేదు.
దానికి బదులు బయట చలికాలం ఉన్నప్పటికీ తాను మండు వేసవిలో ఉన్నట్లు ఫీల్ అయ్యారు. వావ్, అంటే ఎండ్ సీన్ క్రియేట్ చేసుకున్నారు. అవును, ఆమె షార్ట్స్లోకి వెళ్లి సూర్యరశ్మి తన చర్మం మీద పడుతున్నట్లు, ఆ వేడికి వచ్చే చెమటను, అలాగే గడ్డి వాసనను విజువలైజ్ చేశారు. బయట మంచు పడుతున్నా ఆమె సబ్కాన్షియస్ మాత్రం మనం సమ్మర్లో ఉన్నామని నమ్మింది. మైండ్ బ్లోయింగ్ అసలు. దాంతో ఆ డిప్రెషన్ మాయమైపోయింది కదా. కానీ ఇక్కడ నాకొక చిన్న డౌట్. ఈ షార్ట్స్ అనేది కేవలం రాత్రి నిద్రపోయే ముందు మాత్రమే చెయ్యాలా? పగటిపూట వర్కౌట్ అవ్వదా? నెవిల్ గొడ్డార్డ్ ఎక్కువ శాతం రాత్రి సమయాన్నే సజెస్ట్ చేశారు. ఎందుకంటే అది ప్రకృతి సహజంగా మనకిచ్చే సమయం కాబట్టి. రైట్, లాజిక్ మైండ్ టైర్డ్ అయిపోతుంది కాబట్టి. అవును, కానీ అన్నా సేస్ దీన్ని పగటిపూట కూడా ఎలా చేయాలో చెప్పారు. ఉదాహరణకు, మధ్యాహ్నం భారీ భోజనం చేశాక బ్లడ్ అంతా డైజెషన్ వైపు వెళ్లిపోతుంది. అప్పుడు సహజంగానే ఒక మగత వస్తుంది. అవును, కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది కదా. ఆ సమయంలో లాజిక్ మైండ్ కాస్త స్లో అవుతుంది. ఆ టైంని ఊరికే కొనుక్కు తీయడానికి వాడకుండా ఈ సాట్స్ విజువలైజేషన్ కి వాడుకోవచ్చు. ఓ, ఇది చాలా ప్రాక్టికల్ టిప్ అండి. అయితే పగటిపూట ప్రాక్టీస్ గురించి అన్నాసిస్ చెప్పిన ఇంకో పాయింట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అదేంటంటే అసలైన ఎనర్జీ లేదా ఫీలింగ్ ని గుర్తించడం. అవును, అది చాలా క్రూషియల్ స్టెప్. అంటే మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు మీద మనకు మోజుండదు, అదిచ్చే ఫీలింగ్ మీదనే మనకు ఆసక్తి ఉంటుంది కదా. ఉదాహరణకు, ఒకరు బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడటం ఇష్టం ఉండదు. ఖచ్చితంగా ఉండదు. ఆ బిజినెస్ సక్సెస్ అయ్యాక వచ్చే స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్, లేదంటే ఆర్థిక సమృద్ధి అసలైన కోరిక. సో విజువలైజేషన్ లో ఆ ఫ్రీడమ్ ని ఫీల్ అవ్వాలి, ఆ ఫీలింగ్ ని యాంకర్ చేయాలి. అవును, ఇక్కడే యాంకరింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. రైట్, ఈ ఫీలింగ్ ని శరీరంలో ఎలా యాంకర్ చేయాలో కాస్త వివరిస్తారా? తప్పకుండా. కోరిక వెనుక ఉన్న ఫీలింగ్ ను గుర్తించాక దాన్ని మన శరీరంలో ఒక భాగం చేయడానికి నాస్టాల్జియాను అంటే గత జ్ఞాపకాలను వాడమని అన్నా సేస్ చెప్పారు. ఎందుకంటే కొత్తగా ఒక ఫీలింగ్ ను క్రియేట్ చేయడం కంటే గతంలో నిజంగా ఫీల్ అయిన ఒక ఎమోషన్ ని రీకాల్ చేయడం బ్రెయిన్ కు సులభం. మీకు స్వేచ్ఛ కావాలంటే చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ రాగానే ఫీల్ అయిన ఆ ఫ్రీడమ్ ని గుర్తు చేసుకోవాలి. అవును, ఎలాంటి హోంవర్క్ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేసే ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఆ జ్ఞాపకం మనలో ఒక బలమైన ఎమోషనల్ రెస్పాన్స్ ను ట్రిగర్ చేస్తుంది. అంటే ఆ మెమరీలోకి వెళ్లి ఆ గాలి వాసన, ఎండ అన్నీ మళ్ళీ ఫీల్ అవ్వాలన్నమాట. దీని తర్వాత ఇంకో స్పెషల్ టెక్నిక్ కూడా ఉంది కదా, ఆ ఫీలింగ్ ఒక రంగునివ్వటం. అవును, కలర్ యాంకరింగ్. ఆ రంగు మన తల పైభాగం నుండి నెమ్మదిగా కిందికి దిగుతూ శరీరంలోని ప్రతి అవయవంలోకి వ్యాపిస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోవాలి.